ఆర్ మెహర్ బాబాకి జై. ఇన్ని కోట్ల మందిలో బహుకొద్ది మంది మాత్రమే అవతారం రాకని తెలుసుకుని ఆయనను ప్రేమించడం, ఆయన ప్రేమలోని మాధుర్యాన్ని చవి చూడడం జరిగింది. ఒకవేళ ఆ ప్రేమ ఆ ప్రేమికుడి నుండి దూరం అయితే ఆ ప్రేమికుని పరిస్థితి ఎలా ఉంటుందట? నీటి నుండి బయటపడ్డ చేపలా ఉంటుంది. దానికి ప్రాణమే నీరు ఆధారం. అది లేకుండా అది బ్రతకలేదు. ఎప్పుడు మరలా నీటిలోకి చేరదామా అనేది తపిస్తూ ఉంటుంది. అలాగే మనం కూడా ఆ బాబా యొక్క నామ మహిమ, ఆయన స్మరణలోని ఆనందం, ఆయనను మన జీవిత సహచరునిగా చేసుకుని జీవించడంలో కలిగే సంతృప్తి మాటల్లో చెప్పడానికి వీల్లేదు. బాబా భౌతికంగా మన మధ్య లేనప్పటికీ మన అనుభవాలలో ఏమాత్రం కూడా తేడా లేదు. ఆయన మనతోటే ఉన్నారు. మనకు అండగా ఉన్నారు. మనకు సంరక్షకునిగా ఉన్నారు అనేటువంటి అనుభూతి మనకి కలుగుతూ ఉందంటే బాబా దేహంతో ఉండగా బాబాను చూసి బాబాను ప్రేమించి తరించిన వారి అదృష్టం చెప్పడానికి వీల్లేదు. ఆ ప్రభువును కళ్ళారా చూచి అలా చూడడానికి వాళ్ళకి ఆ 2 కళ్ళు సరిపోయి ఉండవు బహుశా. బాబా తన కళ్ళ నుండి, తన సౌజ్ఞం నుండి, తన హావభావాల నుండి కుమ్మరించినటువంటి ప్రేమను వారు నింపుకోవడానికి వారికున్న హృదయ పాత్ర సరిపోయి ఉండదు. ప్రభువు మాత్రమే ఉనికి గలగవాడు. ప్రపంచం సున్నా అని బాబా చెప్పే ఆ పరమ సత్యం ఆయన సమక్షంలో నిజం, 100కి 100 పాళ్ళు నిజం అనేటట్లుగా ఉన్నది ఆయనే అనేటువంటి అనుభూతి దర్శించుకునే వారికి కలిగేది. బాబా ఎదురుగుండా ఉన్నప్పుడు వారేం చేసేవారు? ఆయననే తేరిపారా చూస్తుండారు. ఆయన అందాన్ని, ఆయన కళ్ళ యొక్క కదలికల్ని, వేళ్ళ యొక్క సౌజ్ఞల భావాన్ని, ఇంకా మొత్తం దృష్టి ఫోకస్ అంతా కూడా వారి మీదే. అలా ఎవరైనా లేకుండా ఉంటే బాబా చెప్పేవారు, మీరు ఇక్కడుండి మీ ఆలోచన, మీ మనస్సులు వేరే చోట ఉంటే మీరిక్కడ ఉన్నా లేనట్లే లెక్క అనేవాడు. అందుకే మెహరా అంటుంది, ప్రభు సమక్షాన్ని దోచుకోండి. ఇదే అవకాశం. ఇప్పుడు దొరికిన మీ అవకాశం, మీ అదృష్టం మీకు తెలియదు. ఆయన సమక్షాన్ని ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా ఆస్వాదించి, ఆయన ప్రేమను అందుకుని మన హృదయాల్ని నింపేసుకుందామని. బాబాను దర్శించుకుని వెనక్కి వెళ్ళేటప్పుడు బరువెక్కిన హృదయాలతో అయిష్టంగానే అక్కడి నుంచి కదిలేవారు. బాబా ఏం చెప్పేవారు? మన సినిమాల్లో చూస్తాం. ముझे తుమ్హారే సాత్ లే చలో అంటే నన్ను మీ వెంట తీసుకెళ్ళిపోండి. మీతోటే నన్ను ఉంచుకోండి అని బాబా సౌజ్ఞ చేస్తూ ఉండడం మన సినిమాల్లో చూస్తాం. తరతులు లేనటువంటి మహోన్నతమైనటువంటి ఆయన ప్రేమను ఆస్వాదించిన ప్రేమికులు ఒకసారి బాబాను చూస్తే తృప్తి చెందుతారా? లేదు. మరల బాబా దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అనేటువంటి ఆ ఆతృతతో, ఆర్థిక స్తోమత లేకపోయినా, రవాణా సౌకర్యాలు సరిగా లేకపోయినా, ఉన్నదేదో తాకట్టు పెట్టి దొరికిన ఆ రవాణా సదుపాయాలతో దేన్ని లెక్క చేయకుండా ఆయనను దర్శించుకునే అవకాశం దొరికిందా వాడేసుకున్నాం. అంతే. అప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి తపన
అంత తీవ్రంగా ఉండేది. దానికోసం వెయిట్ చేస్తూ ఉండేవాడు. మనం కూడా మేరాబాద్ ఎప్పుడెళ్దామా? బాబా సమాధిని దర్శించుకుందామా? ఆయన సమక్షాన్ని ఎప్పుడు మరలా ఆస్వాదిద్దామా అని మనం ఎలా అయితే ఇప్పుడు తపిస్తున్నామో, బాబా సశరీరులుగా ఉండగా బాబాను చూడాలని ఆయన ప్రేమ ప్రవాహం ఇక దర్శించుకున్న వాళ్ళని అందులో ముంచి తేల్చేయడమే. ఒక తల్లి దగ్గరకు బిడ్డ ఎలాగైతే ఆనందంగా పరుగులు తీస్తుందో, అలాగా ప్రేమికులు బాబాను దర్శించుకోవడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ దొరకగానే ఏదో విధంగా అక్కడికి వెళ్లి వాలిపోయేవాళ్ళట. ఎందుకని? బాబా చూపించే ప్రేమ రుచిని మరిగిన ఆ ప్రేమికులు బాబాకు దూరంగా ఉండలేకపోయారు. ఆయనకి ఆకర్షితులైపోయి మరల మరల బాబా దగ్గరికి వెళ్ళాలని ఆ తపన వాళ్ళల్లో ఉండేది. బాబా బాబాను దర్శించాలని, ఆయన ఆలింగనంలో ఒదిగిపోవాలని, ఆయన పాదాల చెత్త వాలిపోవాలని, వేయి కళ్ళతో అవకాశం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉండేవారు. బాబా మెహరాబాద్‌లో ప్రేమాశ్రమం నడిపిన సంగతి మనకు తెలుసు. 27, 28 సంవత్సరాల్లో బాబా నడిపిన స్కూల్‌లో, హజరత్ బాబాజాన్ స్కూల్‌లో భౌతిక జ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా వారికి బోధిస్తే బావుంటుందని బాబా అనుకుని, కొంతమంది పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని, ప్రేమాశ్రమంగా దానికి పేరు పెట్టి, వారికి ఆయనే ఇసుమంత ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇచ్చి, తన ప్రేమలో పిచ్చివాళ్ళని చేశారు. ఆ ప్రేమాశ్రమం అది వేరే సబ్జెక్ట్. మనం దానిలోకెళ్ళామంటే, ఆ పిల్లల తపన, రోదన, ఆరాటం ఇదంతా వేరే చాప్టర్. వేరే అంశం. అయితే ఈ ప్రేమాశ్రమంలో ఒక విద్యార్థిగా చదువుకున్నటువంటి అతని అనుభవం, బాబాను చూడాలని ఎలా తపించాడు, ఆ హృదయపూర్వక ప్రార్థనను బాబా విని ఎలాగ అతన్ని తన దగ్గరికి వచ్చే అవకాశం కల్పించారో చూద్దాం. అయితే ఇతను ఇరాన్‌కి చెందినవాడు. పేరు ఎస్పాండియర్. 28లో ప్రేమాశ్రమం క్లోజ్ చేసిన తర్వాత తన స్వదేశం ఇరాన్ వెళ్ళిపోయాడు. బాబాను మళ్ళా ఎప్పుడు చూద్దామా అని తపిస్తూ ఉన్నాడు. అయితే రావాలంటే డబ్బులు కావాలి. ఇరాన్ నుండి ఇండియా ప్రయాణించాలి. అంత డబ్బు అతని దగ్గర లేదు. బాబాకు ఉత్తరం రాశాడు. బాబా, నాకు నిన్ను చూడాలని ఉంది. కానీ సరిపడినన్ని డబ్బులు లేవు ఇరాన్ నుండి ఇండియా రావడానికి అని. అప్పుడు బాబా ఇలా సమాధానం రాయించారట. అసలు నీ సంపాదన ఎంత? నీ జీవనాధారం ఏమిటి? అని బైదుల్‌తో, ఎందుకని ఇరాన్‌లో రాయాలి కదా! ఇరానీ భాషలో రాయాలి. బైదుల్‌తో ఉత్తరం రాయించారు. అతను సమాధానంగా, నాకు చెర్రీ పళ్ళ తోట, యాపిల్ పళ్ళ తోటలు ఉన్నాయి. చిన్నవి, పెద్దవి కాదు. వాటి నుండి ఒక మోస్తరు ఆదాయం నాకు వస్తుంది. అయితే చాలా సంవత్సరాల నుండి ఏమవుతుందంటే, శీతాకాలంలో మంచు కురుస్తుంది. ఆ మంచు వల్ల చెట్లకున్న పూతంతా కూడా నాశనం అయిపోతుంది. మనకు కూడా చూడండి, ఇక్కడ మామిడి చెట్లు పూత మంచు కురిస్తే పూత రాలిపోతుంది. మంచి పంట చేతికొస్తే దాన్ని అమ్ముకుని వచ్చిన ఆదాయంతో నా అవసరాలు కొంత ఉంచుకుని మిగిలింది ఇండియా రావడానికి సరిపోతుంది. అప్పుడే రాగలను, కానీ పంట రావడం లేదు అని బాబాకు ఉత్తరం రాశాడు. బాబా మళ్ళా ఇలా వ్రాయించారు.
ఎస్పాండియర్‌కి ఇలా చెప్పమన్నారు. "నువ్వు ప్రతిరోజు తోటలోని ప్రతి మొక్క దగ్గరికి వెళ్ళి, చెట్టు దగ్గరికి వెళ్ళి, నేను మెహర్ బాబాను చూసి 35 సంవత్సరాలయింది." 1928 నుండి 63 వరకు. 63లో జరిగిన సంఘటనిది. కాబట్టి, "ఓ నా పంట, నీవు మంచి మంచు తాకిడికి లొంగిపోకు. నేను నా ప్రభువుని చూడ్డానికి వెళ్ళగలిగేలాగా బాగా ఫలాలనియ్యి అని నిన్ను వేడుకుంటున్నాను" అని ప్రతి చెట్టుకి బాబా చెప్పమన్నారట. చెట్టు చుట్టూ తిరుగుతూ బాబా చెప్పినట్లు అంటున్నాడితను. ఎస్పాండియర్. ప్రతిరోజు ఇదే ప్రార్థన. అయితే ఒక్క విశ్వాసం అతనిలో కలిగింది. బాబా చెప్పారు కాబట్టి నా పంటకు ఎటువంటి హాని మంచు వల్ల జరగదు అని ధీమాగా డబ్బులు అప్పుజేసి ఇండియాకు టికెట్ కొనుక్కొని వచ్చేసాడు. బొంబాయిలో దిగి 1963 మే 5వ తారీఖున మేలో బాబా గురుప్రసాద్‌లో ఉంటారు కదా! గురుప్రసాద్‌కి వచ్చేసాడు. 30 సంవత్సరాలకు పైగా అయిపోయింది బాబాను చూసి. బాబా పట్ల ఆ తపనతో అతడు ఆరాటంతో ఎప్పుడు చూద్దామా బాబాను అని బుగ్గబట్టుకుని ఉన్నాడు. చాలా ఆతృతగా ఉన్నాడు బాబాని కలవాలని. అయితే బాబా అతనొచ్చాడని కబురు తెలిసి బయట కూర్చుని 'దివాన్ ఎ హఫీజ్' పుస్తకం చదవమనండి అతన్ని. నా గ్రంథంలో ద్విపదలుంటాయి. హఫీజ్ బుక్. అవి చదవమని చెప్పండి. బాబా కబురు పంపిస్తారు మళ్ళా అన్నారు. బాబా ఆదేశానుసారం పాపం ఆ వరండాలో కూర్చొని ఆ హఫీజ్ గ్రంథం చదువుతూ ఉన్నాడు. అరగంట తర్వాత బాబా లోపలికి పిలిచారు. చాలా సంవత్సరాల తర్వాత ఎస్పాండియర్ బాబాను కలుసుకోవడం హృదయాన్ని హత్తుకునే సన్నివేశం. అంతే కదండీ! ప్రియతముణ్ణి ప్రేమికుడు 30 సంవత్సరాల తర్వాత కలుసుకుంటున్నాడంటే అతని హృదయం ఎంత ద్రవించిపోయి ఉంటుంది. నా ప్రభువుని చూశాను నేను అని. మరి బాబా పాదాలపై శిరస్సుంచి ఎక్కడ ఆగకుండా దుఃఖిస్తూనే ఉన్నాడు. కొద్ది నిమిషాల తర్వాత సంభాళించుకుని పైకి లేచి బాబాను ఆలింగనం చేసుకున్నాడట. మరల 7వ తేదీన గురుప్రసాద్‌కొచ్చారు. బాబా అన్నారు, "ఇవాళ నువ్వు మళ్ళా తిరిగెళ్ళిపో. ఇరాన్ ఎళ్ళిపో" అన్నారు. బాబా మిమ్మల్ని చూసి 35 సంవత్సరాలయింది. కనీసం 20 రోజులు లేపోతే నెలైనా మీ దగ్గరుండి మీ సాన్నిధ్యాన్ని నా హృదయాల నిండా నింపుకొనివ్వండి అని వేడుకున్నాడు. బాబా అన్నారు, "నీవు ఇరాన్‌లో ఉంటే నేను నీతో లేననుకుంటున్నావా ఏమిటి? నీతో నేను కూడా ఉన్నాను. నా పని అక్కడ ఆపేసొచ్చావు. వెళ్లి పని జేసుకో. ఏదేమైపోయినా సరే నువ్వేమి పట్టించుకోకు. నా పనిని కొనసాగించు" అన్నారు. బాబా మాట ప్రకారం బొంబాయి బయలుదేరాడు. తీరా టిక్కట్టు కోసం ఆ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తే ఇండియన్ కరెన్సీ పనికిరాదు. ఇరానీ కరెన్సీ తెమ్మన్నారు. అయితే ఉత్తరం రాసి తెప్పించుకోవాలక్కడి నుంచి. ఇప్పుడులాగా ఆన్‌లైను ట్రాన్స్‌ఫర్‌లవి లేవు కదా! ఆ రోజుల్లో పాపం. అతనికి సలహా ఇచ్చారు. మీరు అక్కడి నుండి తెప్పించుకోండి అని. ఈ విషయం మరి ఇక్కడ ఉండాలంటే బాబాకి చెప్పాలి. నేను ఇండియాలో ఉంటున్నానని. మళ్ళా అతను విషయం బాబాకు తెలియజేశాడు. సరే, నీ ఉత్తరానికి ఇరాన్ నుండి జవాబొచ్చే వరకు ఇక్కడే ఉండు ఇండియాలోనే అన్నారు బాబా. ఒక వారం తర్వాత
బొంబాయి వెళ్లి నీ ఉత్తరానికి జవాబు వచ్చింది లేనిది కనుక్కురా అన్నారు. వెళ్ళాడు. ఉత్తరం రాలేదు. మళ్ళా వెనక్కొచ్చాడు. పూనాలో ఉండడానికి బాబా అనుమతించారు. మరొక వారం గడిచింది. అయితే ఇలాగా ఆ ఉత్తరం, ఆ కరెన్సీ వచ్చే వరకు అలాగా బొంబాయికి, పూనాకి మధ్యలో తిరుగుతూ ఉన్నాడు. బాబా అతన్ని వెళ్ళిపోమని చెప్తా ఉన్నారు. కారణం ఇదని చెప్పడంతోటి మళ్ళా అనుమతిస్తూ ఉన్నారు. ఆఖరికి ఆ టికెట్టుకి సరిపడా డబ్బు వచ్చిన తర్వాత వెళ్ళిపోయే ముందు చివరిసారిగా బాబాను కలవడానికి గురుప్రసాద్‌కొచ్చాడు. ఒకసారి కలిసి వెళ్ళిపోయాడు. అతడు ఇరాన్ తిరిగెళ్ళాక ఆ ఏడాది పండ్ల తోట పంటకొచ్చినప్పుడు అతని తోటలోని చెట్లకు మునుపెన్నడూ లేనంత అధికంగా ఫలసాయం వచ్చిందట. మిగిలిన వాళ్ళ పంటలు చూస్తే పాపం వాళ్ళంతా కూడా వాళ్ళ పంటలన్నీ కూడా పూతలోనే రాలిపోయేట మంచు ప్రభావంతోటి. ఎస్పాండియర్ తోట పండ్లతో నిండి ఉండడం చూసి చుట్టూ స్థానిక రైతులందరూ ఆశ్చర్యపోయారట. అంటే బాబాను దర్శించుకోవాలనే తపన అతని హృదయం నుండి వచ్చింది కాబట్టి బాబా నుండి ప్రతిస్పందన కూడా అంతలాగా వచ్చింది. అతని కోరిక నెరవేరింది. బాబా ఇలా అన్నారట. అంటే మనకు జనరల్‌గా చెప్పిన విషయం. ఎవరైతే సర్వము అంతరంగంలో సమర్పణ చేసి జీవిస్తారో వాళ్ళు నా ప్రేమికులు. వారిని గమ్యం చేర్చడం నా బాధ్యత. వారి యోగక్షేమాలు సదా నేను చూసుకుంటూ ఉంటా. వారిని నేనెప్పుడూ ఉపేక్షించను అన్నారు. ఫ్రాన్సిస్ అంటాడు ఒక చోట 'ఇండస్ట్ ఐ సింగ్' అని ఆ కవిత్వంలో ప్రీతముడు దయామయుడు. ప్రతి ప్రార్థనను ఆయన అనుగ్రహిస్తాడు. కానీ అది ఎక్కడి నుంచి రావాలి? హృదయం నుండి రావాలి. కానీ దేనికోసం ప్రార్థించాలో తెలుసుకున్నవాడే వివేకి. అంతే కదండీ! అడ్డమైనవి అడగకుండా ఏదైతే మనల్ని గమ్యానికి చేరుస్తుందో, ఏది అర్హమైన కోరికో తెలుసుకుని, అప్పుడు అటువంటి కోరికను కోరుకోవాలి. ఒక కథలో చక్కగా వివరించారు ఒక చోట. ఒక భార్య, భర్త ఉన్నారట. ఇద్దరూ గుడ్డివారే. సంతానం లేదు. భర్త తపస్సు చేస్తున్నాడట భగవంతుని గురించి. అతని ఆ కృషికి, ఆ తపస్సుకి మెచ్చుకుని భగవంతుడు ప్రత్యక్షమయ్యాడట. శిష్య ఏం కావాలో కోరుకో అన్నాడు. ఎక్స్‌క్యూజ్ మీ అని చెప్పి వైఫ్‌ని పిలిచి అడిగాడట. ఏం కోరుకుందాం? ఇప్పుడు ఆవిడ చెప్పిన సమాధానం చూడండి. ఏనుగు అంబారీ మీద నా మునిమనవులు కూర్చుని ఊరేగుతుండగా నేను కళ్ళారా చూడాలి. ఒక ఏనుగు అంబారీ మీద నా మునిమనవలు కూర్చుని ఊరేగుతుండగా నేను కళ్ళారా చూడాలి అని. ఆ కోరికలో ఏమేమి దాగి ఉంది? సమస్తము ఉంది. ఏనుగంటే సంపద కలిగి ఉండడు. మునిమనవలు అంటే సంతానమే లేని వారికి మునిమనవలు. చూడండి ఎంతవరకు అడిగాడు. కళ్ళారా చూడడం అంటే వీరికి కంటి చూపు లేదు. సో, అన్నీ ఆల్ ఇన్ వన్ అన్నమాట. ఏమిటది? బాబా అంతటి వారు కావడం. బాబా అన్నారు, ఎవరు ఏమీ కోరుకోరో, ఎవరైతే ఏమీ కోరుకోరో వారికి సమస్తము లభిస్తుంది అన్నారు.
మరి దేని గురించి తప్పించాలి? జీవితం లక్ష్యము, పరమార్థము బాబా చెప్పారు కదా! జీవిత లక్ష్యం ఏమిటి? భగవంతుణ్ణి ప్రేమించడం. జీవిత గమ్యం ఆయనతో ఒకటవ్వడం. ఆ 2 మనం ఈ జీవితానికి మార్గదర్శకాలుగా తీసుకుంటే జీవితమే మారిపోతుంది. అప్రోచ్ మారిపోతుంది. ఆ అప్రోచ్ మారిపోతే బాబా చూపిన దారిలోకి మన జీవితం మళ్ళుతుంది. మళ్ళా బాబా మొదట్లో మనం చెప్పుకున్నట్టుగా భగవంతుడు ఒక్కటే ఉనికి కలిగిన వాడు. ఇతరమంతా సున్నా అని జ్ఞాపకం పెట్టుకొని, ఆయన పైనే దృష్టి పెట్టుకొని మనం ఉండగలగాలి. ఉండాలి. ఉండగలగడం కాదు. ఉండాలి. అప్పుడే అందుకే బాబా అన్నారు, "నీకు ప్రపంచము కావాలి, భగవంతుడు కావాలి అని అనుకుంటే కుదరదు. ఒక కంటితో ప్రాపంచిక కోరికలు నెరవేరాలని, రెండవ కంటితో ఆధ్యాత్మిక అనుభవాలు పొందాలని ఆశించడం దారుణమైనటువంటి కపటం" అన్నారు బాబా. ఆధ్యాత్మిక మార్గంలో నిజంగా భగవంతుడే కావాలనుకునే వ్యక్తికి ప్రపంచం అంతా తృణప్రాయంగా పక్కకు తోసి భగవంతుని స్మరణలోనే, భగవంతుని చింతనలోనే గడుపుతారు. ఈ ప్రపంచంతోటి అతనికి సంబంధం లేదు. సమాజము, పాలిటిక్సు దేనితోటి అతనికి సంబంధం లేదు. బాబా ఏం చెప్పారు? మనల్ని సన్యసించమని, తపస్సులు చేయమని, యజ్ఞయాగాలు చేయమని, లేతే ఉపవాసాలు ఏమి చెప్పరు. నీ జీవితం నీవు జీవించు. ఆ జీవించడం ఎలా ఉండాలట? నీవు ఈ ప్రపంచంలోనే ఉండు. కానీ ప్రపంచానికి చెందిన వాడివైపోకు. తామరాకు మీద నీటి బొట్టులా. అది ఎలాగండి ఉండడం? మనకి డ్యూటీలున్నాయి కదా! ప్రతివాడికి కూడా ఒక కర్తవ్యాన్ని ఇచ్చి భగవంతుడు పంపించాడు ఇక్కడికి. మన కర్మ శాసనం ప్రకారము ఏ బాధ్యతలు నిర్వహించాలో అన్నిటినీ మన గత జన్మలో ప్రోగు చేసుకున్న దాని ప్రకారం ఈ జన్మలో మన జీవితం ఉంది. ఆ జీవితాన్ని జీవిస్తూ, నిజాయితీగా జీవిస్తూ, బాధ్యతాపూర్వకంగా జీవిస్తూ అవి కూడా బాబా డోంట్ షర్క్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ అని మై విష్‌లో ఫస్ట్ పాయింట్‌లో పెట్టేసారు. అంటే అంటీ ముట్టకుండా ఉండడానికి వీల్లేదక్కడ. దాన్ని బాధ్యతగా నిర్వహించాలి. కానీ ఒక్కటే థాట్ ఒక ఆలోచన మనసులో ఉండాలి. ఏమిటది? ఇది బాబా నాకిచ్చిన కర్తవ్యం. అది. బాబా నా ద్వారా చేయిస్తున్నాడు. నేనే చేస్తున్నానంటే దానివల్ల వచ్చేవన్నీ నాకే వస్తాయి సంస్కారాలు. అలా కాకుండా అందుకే ప్రతి వారిలో బాబాను చూడడం అంటే అదే. మనం ఏ పని చేస్తున్నా, ఎవరితో వ్యవహరిస్తున్నా కూడా వారిలో బాబా ఉన్నాడు అని అనుకున్నప్పుడు ఎదుటి వాళ్ళలో మనకు తప్పులే కనిపించవు. ప్రేమ ఉన్న చోట ఇష్టం ఉంటుంది. ఇష్టం ఉన్నప్పుడు వారిలో ఉన్నదంతా మంచే మనకు కనపడుతుంది. మంచినే చూస్తాం. చెడు కనిపించదు. అంటే ప్రేమ ద్వారా ఆ విధమైనటువంటి దృక్పథం మనకి ఏర్పడుతుంది. సో, మనం బాబా మార్గంలో ప్రవేశించాము అంటే బాబా అన్నారు, ఎవరైనా సరే మీరు ఏమిటండి ఈ బాబాని ఫాలో అవుతున్నారు అని అడగడానికి నీ జీవితమే ఒక మూల కారణం కావాలన్నారు. అంటే నీ జీవితం ఒక బాబా ప్రేమికుని జీవితంగా, బాబా సత్యప్రేమ సందేశాలకి అనుగుణంగా నీవు మలుచుకుంటే, అప్పుడు నా గురించి వాళ్ళు నిన్నడుగుతారు. నువ్వేం ప్రచారం చేయక్కర్లే. అందరికంటే డిఫరెంట్‌గా ఉన్నాడు ఈ బాబా లవర్ అనేటట్లుగా మన జీవితం ఉండాలి. ప్రతి దానిలో ప్రేమకు స్థానం కల్పించాలి. ప్రేమకు శత్రువులైన వాటిల్ని ఏమాత్రం కూడా తావివ్వకుండా మన జీవితాన్ని ఆయనకి నచ్చినట్లుగా మలుచుకోవాలి. అప్పుడు మనం
ఆయన్ని సంతోషపెట్టిన వాళ్ళం. లేకపోతే మనల్ని మనం సంతోషపెట్టుకోవడం అవుతుంది. మణి అంటారు, "నీ ఇష్టం వచ్చినట్టు ఉంటావా? బాబా ఇష్టం వచ్చినట్టు ఉంటావా? బాబాకి ఇష్టం వచ్చినట్టు ఉండాలంటే, నీ ఇష్టం వచ్చినట్టు జరగదు. ఏదో ఒకటే సాధ్యం. అప్పుడు నీ ఇష్టానికి ఇంటూ మార్క్. బాబాను సంతోషపెట్టడమే టిక్ మార్క్. ఇదే ఎంచుకో. ఇది ఎంచుకుంటే నీవు ఆయన దగ్గరికి జరుగుతావు. ఇది ఎంచుకుంటే ప్రపంచానికి దగ్గరవుతావు." బాబా అన్నారు, ఎప్పుడు గూడా భగవంతుడు ప్రతి ఆత్మను తన వైపు లాక్కోవడానికి చూస్తాడు. మాయ తన వైపు లాక్కోవడానికి చూస్తాడు. మధ్యలో మనకి 2 కావాలనుకుంటే నలిగిపోతాం. భగవంతుడే కావాలి అనుకుంటే గట్టెక్కిపోతాం. మాయ కావాలంటే అందరిలాగే ఈ మాయలో శ్లేష్మంలో ఈగలాగా కొట్టుకుంటూ, పుడుతూ, చస్తూ, పుడుతూ, చస్తూ ఒక అంతం లేకుండా ఎందుకని? వాళ్ళకి జీవిత లక్ష్యము, గమ్యము చెప్పినవాడు దొరకలేదు. మనకి లభించాడు. మన అదృష్టం చాలా గొప్పది. బాబా దేహంతో ఉండగా కూడా తన చుట్టూ ఉన్న వారికి చెప్పేవారు, "మీ అదృష్టం ఎంతటిదో మీకు తెలియదు." సాక్షాత్తు భగవంతుడు మానవ రూపం ధరించి వచ్చినప్పుడు ఆయన సమక్షంలో మీరున్నారు. ఎంతటి అదృష్టం అండి అది. మనం కూడా బహుశా ఆయన సశరీరులుగా ఉండగా దర్శించుకున్నామేమో! లేకపోతే మనకింతటి భాగ్యం ఇప్పుడు దక్కి ఉండేది కాదు గదా! బాబా అన్నారు, "నాతో బాంధవ్యం ఈ జన్మలోనిది కాదు. గత జన్మలలో నీకు నాతో గల సంబంధమే నీకీ అదృష్టాన్ని కలిగించింది. కాబట్టి మన అదృష్టాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. సంతృప్తి చెందుతూ ఉండాలి. నాకు ప్రభువు దక్కాడు. ఇంకేమీ అక్కర్లేదు. నేను ఆయనకి అనుకూలంగా మారాలి. అప్పుడే కదా ఆయన మనతో పని చేయగలడు. మనల్ని గమ్యం చేర్చగలడు." ఎంత కష్టమైన పనండి ఆయనకి. ప్రతి సోల్‌ని కూడా ప్రక్షాళన చేసి మురికి చేరిపోయింది ఈ ప్రతి సోల్‌కి. సంస్కారాల మురికి పేరుకుపోయింది. దాన్నంతటిని వదిలించి, వదిలించి పరిశుద్ధపరిచి తనంతట వారిగా చేయడమే ఆయన ధ్యేయం. ప్రతి సోల్‌ని ఎన్ని సోల్స్ ఉన్నాయి? అనంతమైనటువంటి ఆత్మలు. 1, 2 కోట్లు కాదు. అనంతమైనటువంటి సోల్స్ ఉన్నాయి. ఆ సోల్స్ అన్నిటిని కూడా ఆ దరి చేర్చవలసిన బాధ్యత ఆయనది. అయితే బాబా ఈ అవతారం చాలా విశిష్టమైనటువంటి అవతారం అన్నారు. ఎందుకని? మీకు చాలా దగ్గరగా వచ్చాడు. భగవంతుడు అతి దగ్గరగా వచ్చి విషయాల్ని, ఆధ్యాత్మిక విషయాల్ని సులభతరం చేసేశాడు. బాబా అన్నారు, భగవంతుడు మానవ రూపం ధరించి వచ్చినప్పుడు ఆ సత్యలోకానికి, ఈ మాయాలోకానికి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఏస్తాడు. ఆ బ్రిడ్జ్ వేసి ఒక కాలు సత్యలోకంలోను, ఒక కాలు ఈ మాయాలోకంలోను పెట్టి ఎవరెవరు ఏ సోలైతే రెడీగా ఉందో గమ్యం చేరడానికి అట్లన్నిటిని అందులోకి తోసేస్తూ ఉంటాడు. ఎంత అదృష్టం అండి. షార్ట్‌కట్ రూట్ చెప్తున్నారు బాబా. సో, ఈ అవకాశాన్ని బాబా మనకిచ్చిన అవకాశాన్ని చేసి చెప్పినట్లుగా భగవంతుడు అనే ఆ భగవతత్వాన్నట ప్లేట్‌లో తీసుకొచ్చి, బంగారు ప్లేట్‌లో తీసుకొచ్చి నీ డోర్ కొట్టి, "తీసుకోరా ఇది" అని బాబా ఇస్తున్నాడు. అందుకోండి అంటాడు ఈరోజు. మన భాగ్యం ఇలాంటిది కాదు. ఆ భాగ్యాన్ని మనం అందిపుచ్చుకొని, ఆయన స్మరణలో, ఆయన ప్రేమలో తరించడానికి నిరంతరము కృషి చేయాలి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి గౌరి గారు. చాలా చాలా జై బాబా. చక్కటి విషయాలు చెప్పారు. జై జై బాబా. నిజమే నిరంతరము ఆయన స్మరణలో, ఆయన దాంట్లో ఉంటేనే మనకు ఈ అవతార కాలంలో మనకు ఆయన ఇచ్చిన అదృష్టం మనకు. చాలా చక్కటి విషయాలు చెప్పారండి. ధన్యవాదాలు. జై బాబా. థ్యాంక్ యూ గౌరి గారు. జై బాబా. జై బాబా. నెక్స్ట్ మళ్ళా సంకీర్తనలోకి వెళదామండి. ముందుగా
సీత గారు ఒక సంకీర్తన చేయండి. ఆ తర్వాత మళ్ళా జయబాబా సీత గారు సంకీర్తన జై చేయండి. బాబా అండి. జై బాబా. జై ఆ తర్వాత అరుణ రవీంద్ర గారు రెడీగా ఉండండి. నాకు నామం ఉందండి, పర్వాలేదా? చైనా మీకా చేయండి. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది మనకు. అవతార్ మెహర్ బాబా की जय. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా, అనుభవించు వారలే ధన్యులు ధన్యులు ధన్యులయ్యా. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా, పుట్టించి పోషించేది దేవుడొక్కడే, పోషించి గొనిపోయేది ఆ ఒక్కడే. తలరాతలు వ్రాసేది ఆతడే, తలరాతలు వ్రాసేది ఆతడే. ఆతని శక్తిని సామర్థ్యాన్ని అరయగ తగునా, తప్పు కదా. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా, వేదాలు పొగడగలేని సర్వేసుని, సురలైన చూడగలేని సర్వాత్మని, వేదాలు పొగడగలేని సర్వేసుని, సురలైన చూడగలేని సర్వాత్మని. మేధస్సుతో గ్రహించగలమా, మేధస్సుతో గ్రహించగలమా, జపతపధ్యానాదులతోనైనా చేజిక్కించుకోగలమా. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా, అవతారుడై వచ్చాడు ఆ దేవుడు, మెహేరు బాబా పేరున మహితాత్ముడు. అవతారుడై వచ్చాడు ఆ దేవుడు, మెహేరు బాబా పేరున మహితాత్ముడు. ప్రేమొక్కటే సందేశమంటూ, ప్రేమొక్కటే సందేశమంటూ సందేహాలను తొలగించాడు మెహర్ శ్రీగా ఆచ్యుడు. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా, అనుభవించు వారలే ధన్యులు ధన్యులు ధన్యులయ్యా. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. జయబాబా అండి సీత గారు. శ్రీనివాస్ గారు రచన, చక్కటి సాహిత్యం, అంత చక్కగా పాడారు. జయబాబా జై అండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు చేజర్ల అరుణ గారు, అరుణ అంటున్నా, చేజర్ల వాణి ఓ సంగీతం సంకీర్తన చేయండి. తర్వాత అరుణ రవీంద్ర గారు. జయబాబా వాణి. హలో వాణి. జై బాబా ఆంటీ. జయబాబా సంకీర్తన చేయండి. జై బాబా. जय बाबा। अवतार मेहर बाबा की जय।
అందరికీ జై బాబా. అణువణువు నిండి ఉన్న అవతారుని రూపము గాంచుమా ఆ ప్రేమిక. ఆకులో పువ్వులో కాయలో కొమ్మలో చెట్టులో పుట్టలో గుట్టలో ఏ చోటను చూసినా నీ రూపమే. ఏ నోటను విన్నా నీ నామమే. అణువణువు నిండి ఉన్న అవతారుని రూపము గాంచుమా ఆ ప్రేమిక. కలడా లేడన్నాడా హిరణ్యాక్షుడు, కనిపించెను వరాహమై జగన్నాథుడు. కలడా లేడన్నాడా హిరణ్యాక్షుడు, కనిపించెను వరాహమై జగన్నాథుడు. ఉన్నా లేడన్నాడా రావణుడు, ఉన్నా లేడన్నాడా రావణుడు. 10 తలలను తెంచాడు శ్రీరాముడు, 10 తలలను త్రెంచాడు శ్రీరాముడు. కనలేని వారికి కనిపించడు, కనలేని వారికి కనిపించడు. కనిపించినా కరుణించడు, కనిపించినా కరుణించడు. ఆకులో పువ్వులో కాయలో కొమ్మలో చెట్టులో పుట్టలో గుట్టలో ఏ చోటను చూసినా నీ రూపమే. ఏ నోటను విన్నా నీ నామమే. అణువణువు నిండి ఉన్న అవతారుని రూపము గాంచుమా ఆ ప్రేమిక. దివ్య స్పర్శతో కుబ్జ కన్యగా మారే, దివ్య స్పర్శతో అహల్య శాపముదీరే. దివ్య స్పర్శతో కుబ్జ కన్యగా మారే, దివ్య స్పర్శతో అహల్య శాపముదీరే. ధన్యమాయ శబరి జన్మ దివ్య సేవతో, ధన్యమాయ శబరి జన్మ దివ్య సేవతో. అనన్యమాయ హనుమ భక్తి దివ్య సేవతో, అనన్యమాయ హనుమ భక్తి దివ్య సేవతో. అన్యథా శరణమని ఆశ్రయించితే, అన్యథా శరణమని ఆశ్రయించితే సర్వదా కాచును అవతారుడొక్కడే, సర్వదా కాచును అవతారుడొక్కడే. ఆకులో పువ్వులో కాయలో కొమ్మలో చెట్టులో పుట్టలో ఏ చోటను చూసినా నీ రూపమే. ఏ నోటను విన్నా నీ నామమే. అణువణువు నిండి ఉన్న అవతారుని రూపము గాంచుమా ఆ ప్రేమిక. అరుదెంచెను అవతారుడు మెహరు బాబగా, అందించెను అతని ప్రేమ మనకు కాన్కగా. అరుదెంచెను అవతారుడు మెహరు బాబగా, అందించెను అతని ప్రేమ మనకు కాన్కగా. అందుకొనిన వారి జన్మ ధన్యమౌనుగా, అందుకొనిన వారి జన్మ ధన్యమౌనుగా. అంతులేని ఆనందం చేరువౌనుగా, అంతులేని ఆనందం చేరువౌనుగా. ఆ దేవదేవుని చెంత చేరగా, ఆ దేవదేవుని చెంత చేరగా. ఆరాటపడువారి బ్రతుకు పండుగ, ఆరాటపడువారి బ్రతుకు పండుగ. ఆకులో పువ్వులో
కాయలో కొమ్మలో చెట్టులో పుట్టలో గుట్టలో ఏ చోటను చూసినా నీ రూపమే, ఏ నోటను విన్నా నీ నామమే, అణువణువు నిండి ఉన్న అవతారుని రూపము గాంచుమా ఆ ప్రేమిక. అవతార్ మెహర్ బాబా కి జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై బాబా వాణి, చాలా చక్కటి సంకీర్తన, చక్కగా పాడినందుకు జై బాబాలు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకు అరుణ రవీంద్ర గారు ఒక సాంగ్ పాడతారా? రవీంద్ర గారు, అరుణ రవీంద్ర. జై బాబా, జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము మెహరీషా. నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము మెహరీషా, హే మెహరీషా. మెహరాబాదున నెలకొనియున్నా, మెహరాబాదున నెలకొనియున్నా నీ నగుమో అందముగన్నా. మెహరాబాదున నెలకొనియున్నా నీ నగుమోము అందముగన్నా. ఏ అందమైనా వెగటేనన్నా, ఏ అందమైనా వెగటేనన్నా. జగదేక మోహన సుందరాకార నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము మెహరీషా, హే మెహరీషా. ఏ ఇతి బాధలు ఎదురైన గాని మోహవికారము మూసిన గాని, ఏ ఇతి బాధలు ఎదురైన గాని మోహవికారము మూసిన గాని, నీ పద సేవా విడదీయ కన్నా, నీ పద సేవా విడదీయ కన్నా. శరణాగతావన హే మెహర్ బాబా. నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము మెహరీషా, హే మెహరీషా. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. పద్మావతి గారు మీకు జై బాబా అండి. జై బాబా అండి. అరుణ గారు చక్కగా బాబా అందాన్ని వర్ణిస్తూ చక్కటి సంగీతాన్ని వినిపించారు. ధన్యవాదాలు. జై బాబా. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకు సీత గారు 10 నిమిషాలు నామం చేయండి. 5:55కి శారద గారు హారతికి రెడీగా ఉంటారు. జై బాబా. సీత గారు జై బాబా. శారద గారికి జై బాబా. ఇవ్వండి సంకీర్తన. హలో, విజయలక్ష్మి శారద గారికి సంకీర్తన ఇవ్వండి. విజయలక్ష్మి గారు పాడారా? జయలక్ష్మి గారు పాడినట్టున్నారు, ఏమో తెలియదు. ఇప్పుడే జాయిన్ అంటున్నారు ఆవిడ, జయలక్ష్మి గారు. సరే, ఇప్పుడు శారద గారు సంకీర్తన రెడీగా ఉండండి. తర్వాత విజయలక్ష్మి గారు. జై బాబా. హలో, నేనన్నా జై బాబా? శారద మీ తర్వాత లక్ష్మి గారు, విజయలక్ష్మి గారు.
జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ఒక్క సెకండ్ మా. అవతార్ మెహర్ బాబాకి జై. ఆర్తితో తపనతో ప్రేమకై రగిలిపో, ఏ నాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో అవతారు రాకతో అవని ధన్యమాయను. ఏ నాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో అవతారు రాకతో అవని ధన్యమాయను. తలపోసేను తరులన్నీయును ప్రభు పాదాలకు ప్రణమిల్లగను. విరబూసేను విరులన్నీయును ప్రభు చరణాలను స్పృశించగను. నదులే పొంగి ప్రవహించేను, గిరులను చేరి విలపించేను. సర్వోన్నతుడై వచ్చాడని సర్వేశ్వరుడై నిలిచాడని. ఏ నాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో అవతారు రాకతో అవని ధన్యమాయను. కొమ్మల నడుమా కమ్మగ పాడెను కలకోయిలలు మెహరు మెహేరని. శుకపికములవి పక పక నవ్వుచు జేల నేను మెహరీసునికి. జలచరములవి జలమున ఎగిరి తుళ్ళుతూ తోలుచు మేరనుచున్నవి. ప్రకృతి శాంతం పులకించినది, పులకించుచూనే పురి విప్పినది. ఏ నాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో అవతారు రాకతో అవని ధన్యమాయను. కవిగాంచిన కల కమనీయమని చూసేవారికి రమణీయమని. దిగి వస్తాడు సర్వేశ్వరుడు పరికిస్తాడు పరమేశ్వరుడు. పులకిస్తాడు హృదయేశ్వరుడు, వర్ణిస్తాడు జీవేశ్వరుడు. మెహరు శ్రీ ఆనందుడు మనలోనొకడై అవతారుడు. ఏ నాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో అవతారు రాకతో అవని ధన్యమాయను. అవతారు రాకతో అవని ధన్యమాయను. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబమ్మ. థ్యాంక్ యూ పద్మావతి గారు. అందరికీ జై బాబా. జై బాబా. కర్ణ గారు శ్రీనివాస్ గారు రచన చక్కటి సాహిత్యం అంత చక్కగా పాడారు. జై బాబా. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకు విజయలక్ష్మి గారు సంకీర్తన చేయండి. ఆ తర్వాత జై బాబా. విజయలక్ష్మి గారు పాడండి. ప్రేమ కోరుకో ప్రేమతో నీవు, ప్రేమంటే ప్రేమే వేరొకటి కాబోదు తెలుసుకో మరి ప్రేమతో నీవు. ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం, ప్రేమ కోరుకో ప్రేమతో నీవు. ప్రేమంటే ప్రేమే వేరొకటి కాబోదు తెలుసుకో మరి ప్రేమతో నీవు.
ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం ప్రేమ కోరుకో ప్రేమతో నీవు ప్రేమావతారము ఈ అవతారము ప్రేమించే సర్వులను ఈనాడు ప్రేమావతారము ఈ అవతారము ప్రేమించే సర్వులను ఈనాడు ప్రేమను కోరింది ప్రేమను పంచింది ప్రేమను కోరింది ప్రేమను పంచింది ప్రేమించే ఎదలందు నిలచింది ప్రేమించే ఎదలందు నిలచింది ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం ప్రేమ కోరుకో ప్రేమతో నీవు ప్రేమంటే ప్రేమే వేరొకటి కాబోదు తెలుసుకో మరి ప్రేమతో నీవు ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం ప్రేమ కోరుకో ప్రేమతో నీవు తీర్థాలు తిరిగిన పూజలు చేసిన యజ్ఞాలు యాగాలు చేయించిన తీర్థాలు తిరిగిన పూజలు చేసిన యజ్ఞాలు యాగాలు చేయించిన ప్రేమ గుణము రాదు నైజ గుణము పోదు ప్రేమ గుణము రాదు నైజ గుణము పోదు దేవుడసగు కానుకయే ప్రేమంటే దేవుడసగు కానుకయే ప్రేమంటే ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం ప్రేమ కోరుకో ప్రేమతో నీవు ప్రేమంటే ప్రేమే వేరొకటి కాబోదు తెలుసుకో మరి ప్రేమతో నీవు ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం ప్రేమ కోరుకో ప్రేమతో నీవు దేవుడే వచ్చాడు నరునిగా మసలాడు మెహరుడై నిలిచాడు సోదరా దేవుడే వచ్చాడు నరునిగా మసలాడు మెహరుడై నిలిచాడు సోదరా మెహరు మెహరు మెహరంటూ స్మరణలో నుంటే మెహరు మెహరు మెహరంటూ స్మరణలో నుంటే మెహర శ్రీ అవుతావు చిటికెలో మెహర శ్రీ అవుతావు చిటికెలో ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం ప్రేమ కోరుకో ప్రేమతో నీవు ప్రేమంటే ప్రేమే వేరొకటి కాబోదు తెలుసుకో మరి ప్రేమతో నీవు ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం ప్రేమ కోరుకో ప్రేమతో నీవు అవతార్ మెహర్ బాబాకి జై జై బాబాడి థ్యాంక్ యూ జై బాబా జై బాబా అండి. విజయలక్ష్మి గారు చాలా చక్కటి సంకీర్తన బాగా చేశారు, పాడారు. ధన్యవాదాలు. జై బాబా. ఇప్పుడు మన సీత గారు నామం చెప్పాలండి. 53 కదా, ఇప్పుడు 58 వరకు చెప్పండి. అక్కడ హారతి రెడీగా ఉంటుంది. శారద గారు రెడీగా. జై బాబా అండి. జై సీత బాబా. గారు నామం. ఒక సంకీర్తన సార్ మల్లికార్జున రావు గారికి ఒక సంకీర్తన ఇవ్వండి. అనుకున్నాను ఆయన లెఫ్ట్ అయ్యారు, మళ్ళీ ఇప్పుడు జాయిన్ వచ్చారు. అయ్యారు. ఇప్పుడు వచ్చారా? వచ్చారు, ఇవ్వండి. జై బాబా అండి. మల్లికార్జున రావు గారు జై బాబా. ఒక సంకీర్తన చేయండి. జై బాబా అండి. హలో జై జై బాబా. బాబా. కట్టలేదు. జై బాబా అండి. ఇప్పుడు టైం అయిపోయిందేమో కదా. పర్వాలేదు, చిన్న సంగీతం చేయండి. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ. ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోన, ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోన, వేదాలు ఘోషించు శాస్త్రాలు శ్లాఘించు, వేదాలు ఘోషించు శాస్త్రాలు శ్లాఘించు, వేదవేద్యుడవీవు విదితమైనను చాలు, వేదవేద్యుడవీవు
విదితమైనను చాలు ఒక్క నీవే నాకు దైవానివయ్యా. వేల దేవతలున్న ఈ ధరణిలోన ప్రేమయను బీజాలు ప్రతి హృదయమున నాటి, ప్రేమయను బీజాలు ప్రతి హృదయమున నాటి, ప్రియతముడవైనావు లేరు నీ సరిసాటి, ప్రియతముడవైనావు లేరు నీ సరిసాటి, ఒక్క నీవే నాకు దైవానివయ్యా. వేల దేవతలున్న ఈ ధరణిలోన కైవల్యమది నాకు ప్రాప్తించునో ఏమో, కైవల్యమది నాకు ప్రాప్తించునో ఏమో. ప్రాప్తమైనది నేడు అవతార నీ ప్రేమ, ప్రాప్తమైనది నేడు అవతార నీ ప్రేమ, ఒక్క నీవే నాకు దైవానివయ్యా. వేల దేవతలున్న ఈ ధరణిలోన ప్రాప్తమైనది నాకు పరమాత్మ నీ ప్రేమ, ప్రాప్తమైనది నాకు పరమాత్మ నీ ప్రేమ. శాశ్వతము కావాలి నేను నీవగు వరకు, శాశ్వతము కావాలి నేను నీవగు వరకు, ఒక్క నీవే నాకు దైవానివయ్యా. వేల దేవతలున్న ఈ ధరణిలోన. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ పద్మావతి గారు. అందరికీ జై బాబా. జై బాబా అండి మల్లికార్జున గారు. చక్కటి సంకీర్తన చక్కటిగా పాడారు. థ్యాంక్ యూ అండి మల్లికార్జున గారు. జై బాబా. నెక్స్ట్ మన సీత గారు నామం చెప్తారు. తర్వాత మన హారతికి శారద గారు రెడీగా ఉంటారు. జై బాబా అండి సీత గారు. అవతార్ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय, भगवान मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय, भगवान मेहर बाबा की जय. बाबा की जय मेहर बाबा की जय, बाबा की जय मेहर बाबा की जय, बाबा की जय मेहर बाबा की जय, बाबा की जय मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय, भगवान मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय, भगवान मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. జై బాబా. జై బాబా అండి సీత గారు. థ్యాంక్ యూ. జై బాబా. ఇప్పుడు మన ఆఖరి అంశంలోకి వచ్చేసాం. హారతి శారద గారు చేస్తారు. జై బాబా అండి శారద గారు. సైలెన్స్ అండి. సైలెన్స్ ఉందేమో జై బాబా. ఒక నిమిషం మౌనం, ఆ తర్వాత హారతి.
అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి శారద గారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. जहाँ कल्पना शब्द न पहुँचे ऐसे अपरंपार नेति नेति वेद पुकारे महिमा तोरी अपार दिव्य सनातन परम दया घन दिव्य सनातन परम दया घन हे जगदोद्धारो मेहर मन आरती स्वीकारो मेहर मन आरती स्वीकारो धूप दीप चंदन चरचाना भोग लगाना फूल चढ़ाना तुम्हारा ही तुमको लौटाना काहे बड़ाए करो मेहर मन आरती स्वीकारो मेहर मन आरती स्वीकारो सकल निधि के तुम कारण हो सकल विश्व तारण हारे हो तुम सम और नहीं तुम ही हो हे सत अवतारो मेहर मन आरती स्वीकारो मेहर मन आरती स्वीकारो सकल चराचर तुम्हारी माया माया भी तो तुम्हारी छाया तुम्हारा अंत न कोई पाया तुम हो अनंत करो मेहर मन आरती स्वीकारो मेहर मन आरती स्वीकारो अपने को जब जो नहीं जाने महिमा तुम्हारी क्या पहचाने जो कुछ भी कहते अनजाने गुण गाते तुम्हारो मेहर मन आरती स्वीकारो मेहर मन आरती स्वीकारो सीमा नाही तुम्हारी कृपा को क्या कोई दे सकता प्रभु तुमको
भीख तुम ही दो प्रेमी जनों को, नित्य तुम ही सुमिरो मेहर मन, आरती स्वीकारो मेहर मन, आरती स्वीकारो। दिव्य सनातन परम दया घन, दिव्य सनातन परम दया घन, हे जगदोद्धारो मेहर मन, आरती स्वीकारो मेहर मन, आरती स्वीकारो। अवतार मेहर बाबा की जय, 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 प्रेमावतार मेहर बाबा की जय, मौनावतार मेहर बाबा की जय, परात्पर पर ब्रह्म परमात्मा అవతార్ మెహర్ బాబా की జై। జై బాబా అండి, థ్యాంక్ యూ అండి పద్మావతి గారు, అందరికీ జై జై బాబా, బాబా, థ్యాంక్ యూ। జై బాబా కార్తీ గారు. హారతితో కంప్లీట్ అయింది మన ఈ ప్రోగ్రామ్. మొదటి నుంచి అన్ని సంకీర్తనలు, స్పీచెస్ గౌరీ గారిది అంతా చాలా బాగా చెప్పారు. మన ఈవిడ కూడా బాగా పాడారు. ఆర్తి సారథితో కంప్లీట్ అయిపోయింది. సీత గారు కూడా బాగా చక్కగా నామని చెప్పారు. అందరు చాలా పార్టిసిపేట్ బాగా చేశారు. అందరికీ జై బాబా అండి. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తుంది. తర్వాత రేపటి సావాసంలో మనం అందరం కలుసుకుందాం అండి. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా, జై బాబా, జై బాబా అండి. అందరికీ జై అందరికీ మెహర్ జై బాబా. బాబా, పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా की జై। అవతార్ మెహర్ బాబా కి జై, అందరికి జై బాబా అండి।